ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుమో. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు ఎంతో ఆశతో నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని అడుగుతున్నాడు. మరి సహోదరుడా, ఈరోజు నీవైతే అసలు దేవుని గ్రంథాన్ని చదివే వ్యక్తివేనా? చదవాలన్న ఆశ నీలో ఉందా? ఆసక్తితోనే ఆయన గ్రంథాన్ని చదువుతున్నావా? కీర్తనకారుడుకున్న ఆసక్తి, ఆశ నీలో ఉన్నాయా? అలా నీకు ఉంటే నువ్వు కూడా కీర్తనకారుడు వలె మరి నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవయ్యా అని అడిగే అనుభవంలోకి వస్తావు. నిజంగా కీర్తనకారుడికి ఎంత ఆశ అండి, ఎంత ఆసక్తితో. అందుకే కన్నులు తెరవమని ప్రభువుని వేడుకుంటున్నాడు. నీవు కూడా అంతే. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో చదివానులే అని చెప్పి చాలా వేగంగా 1-2 అధ్యాయాలు 4-5 అధ్యాయాలు తీసేయడం కాదు. చదివేది 1 అధ్యాయమైనా మంచిగా చదవాలి. నీకు కన్నులు తెరవబడినట్లు మరి నువ్వు మంచిగా దాన్ని అర్థం చేసుకునేటట్లు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుని సహాయం అడగాలి. అప్పుడే దానిలో ఉన్న మర్మాలు నీకు అర్థమవుతాయి. అందులో ఉన్న మర్మాలన్నీ కూడా ప్రభువు నీకు తప్పక బయలుపరుస్తాడు. అంతా అర్థమయ్యేలా వివరిస్తారు. ఆయన సహాయంతోనే కదా నీవేదైనా చేయగలవు. ఈ రోజుకి కూడా ఆయన సహాయం తీసుకోకుండా నీ అంతటి నీవు ఎంతసేపు నీ బలమని నీ శక్తిని ఆలోచిస్తావు ఎందుకు? దేవుని సహాయం నీకు కావాలి. కాబట్టి నువ్వు బైబిల్ చదువుతుండగా ముందుగా ప్రార్థించు. ప్రభువా, నీ సహాయం నాకు ఇవ్వయ్యా, లేదంటే నేనేమి చేయలేనయ్యా. ఇదిగో ఈ బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవయ్యా. ఈ మర్మాలన్నీ గ్రహించాలంటే నీ సహాయం నాకు కావాలి తండ్రి. నీ జ్ఞానంతో నన్ను నింపయ్యా అని నీవు కూడా కీర్తనకారుడి వలె ప్రార్థించు. ప్రభు నీకు తప్పక సహాయం చేస్తారు. నీకు బైబిల్ మంచిగా అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఇతరులకు కూడా నువ్వు చెప్పగలుగుతావు బైబిల్ గురించి. అందులో ఉన్న మరి దేవుని గొప్పతనాన్ని కూడా అందరికీ నువ్వు వివరించగలుగుతావు. నీ దేవుని కోసం ఆయన పని కూడా నువ్వు చేయగలుగుతావు. ఆలస్యం చేయక ప్రభు పాదాలు పట్టుకొని బైబిల్ గురించి అర్థమయ్యేలా చేయమని ప్రార్థించు. ఆమెన్.